బంగారం స్మగ్లింగ్ నేరమని తెలుసు, పట్టుకుంటే చాలా కఠినంగా ఉంటుందని తెలుసు. కానీ ఏకంగా ఒక యాక్ట్రెస్ అయ్యుండి, అది కూడా కన్నడలో పాపులర్ యాక్ట్రెస్ అయ్యుండి, స్వయంగా 11 కిలోలు, 1 కాదు 2 కాదు బంగారం ఎట్ట తెచ్చింది, 14 కిలోలు అర్థం కావట్లేదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు 14.8 కిలోలు బంగారంతో పట్టుబడింది. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో సోమవారం రాత్రి అక్కడికి వచ్చినటువంటి రన్యాకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వచ్చి సోదాలు చేపట్టారు. ఆమె దగ్గర ధరించిన నగలతో పాటు దుస్తుల్లో కడ్డీల రూపంలో దాచిన మొత్తం 14.8 కిలోలు బంగారం స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి అనుమతించింది. రన్యారావు 15 రోజుల వ్యవధిలో 4 సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చారట. దాంతో అనుమానం వచ్చిందట, ఈ ఒంటరిగానే ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు లేదా మరి ఏదైనా ముఠాతో ప్రమేయం ఉందా అన్నది డీజీపీ స్థాయి అధికారి కూతురు కావడంతో ఇతర అధికారులకి ఈ వ్యవహారం తెలిసే జరుగుతుందా అనే కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. ఇవి డీజీపీ కూతురు అవుతుందట, డీజీపీ స్థాయి అధికారికి. ఇప్పుడు చెక్కింగ్లకు సంబంధించి కస్టమ్ చెక్కింగ్లకు తేలిగ్గా దాటుకుని వచ్చేస్తున్న ప్రాథమిక దర్యాప్తులైంది. విమానం దిగిన ఆమె స్థానిక పోలీసులు ఎస్కార్ట్తో ఇంటికి వెళ్తుండగా అధికారులు అడ్డగించారు. ఆమెను బెంగళూరులోని హెచ్బీఆర్ లేఅవుట్లో ఉన్న డిఆర్ఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన మాణిక్య అనే సినిమాతో పాటుగా పలు దక్షిణాది చిత్రాల్లో నటించింది. అంటే ఈవిడికి ఏదో అక్కడే సొంతగా అంతంత తీసుకొచ్చుకుని ఏం చేసుకుంటుంది, ఇప్పటికే అట్లా చేసి ఉంటుంది. పోలీస్ అధికారి కూతురు కావడంతో వదిలేసి ఉంటారు ఎయిర్పోర్ట్లో. అది బయట ఈ విషయం ఎవరో లీక్ ఇచ్చి ఉంటారు, అందుకని డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నారు.